మేషరాశి జాతకులు ఒక్క క్షణం గుండె మీద చెయ్యి వేసుకుని ఆలోచించండి. మీ జీవితంలో గత కొంతకాలంగా ఎంత కష్టపడుతున్నా ఆశించిన ఫలితం దక్కటం లేదా? నమ్మిన వారే వెన్నుపోటు పొడుస్తున్నారా? అయితే ఈ రోజుతో మీ కష్టాలకు కాలం చెల్లింది. సాక్షాత్తు ఆ బ్రహ్మాండం నుండి మీకోసం ఒక అత్యంత శక్తివంతమైన సంకేతం వచ్చింది. గీత సాక్షిగా చెబుతున్నాను, రాబోయే 4 రోజుల్లో మీ ఇల్లు అపారమైన ధన, కనక, వస్తు వాహనాలతో నిండిపోబోతోంది. మీ జాతకంలో ఎన్నడూ లేని విధంగా ఒక మహారాజయోగం పట్టబోతోంది. కాని ఇదే సమయంలో మీరు ఒక భయంకరమైన నిజం తెలుసుకోవాలి. మీ వెంటే ఉంటూ మీతో తీయగా మాట్లాడుతూ మీ సర్వస్వాన్ని నాశనం చెయ్యాలని చూస్తున్న ఆ 3 శత్రువులు ఎవరు? వారు మీ బంధువులా, స్నేహితులా, లేదా పొరుగువారా? రాబోయే 4 రోజుల్లో మీ భాగ్యాన్ని మీరు అందుకోవాలి అంటే ఆ 3 నుండి మీరు ఏ విధంగా తప్పించుకోవాలి? ఈ వీడియోని కనుక మీరు మధ్యలో వదిలేస్తే మీ చేతులతో మీ అదృష్టాన్ని మీరే నాశనం చేసుకున్నవారవుతారు. అందుకే వీడియోను అస్సలు మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ నొక్కటం అస్సలు మర్చిపోకండి. కామెంట్ బాక్స్ లో పూర్తి భక్తితో జై బజరంగబలి అని కామెంట్ చేస్తూ ఉండండి. దీనివల్ల మీకు సకల శుభాలు కలుగుతాయి. ఈ రోజు ఈ ప్రత్యేక జ్యోతిష్య విశ్లేషణ ఎంతో కాలంగా మానసిక ఆందోళనతో ఇబ్బంది పడుతున్న వారి కోసం వచ్చింది. మీ వెనక ఎవరో తెలియకుండా కుట్రలు పన్నుతున్నారు. మీ చుట్టూ ఉన్నవారే మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక రకరకాల తంత్రాలు చేస్తున్నారు. మీరు సాధించే ప్రతి విజయం, మీ ఇంట్లో ఉండే సంతోషం వారికి అస్సలు నచ్చడం లేదు. మిమ్మల్ని పూర్తిగా కిందకు తొక్కేయాలని, ఆర్థికంగా, మానసికంగా నష్టపరచాలని వారు నిరంతరం ప్రయత్నిస్తున్నారు. కాని ఈ రోజు ఆ శక్తుల ఆటలు సాగవు. ఎందుకంటే బ్రహ్మాండంలోని మహాదైవశక్తి వారి ముసుగులను తొలగించి మీ ముందుకు తీసుకురాబోతోంది. మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతున్నారో వారు మీ ముందే తియ్యగా మాట్లాడుతూ మీ వెనక గోతులు తవ్వుతున్నారు. వారు మీకు సలహాలు ఇస్తున్నట్లు నటిస్తూనే మీ మనసులో లేనిపోని భయాలను నూరిపోస్తున్నారు. మీ నిర్ణయాలు తప్పని నిరూపించటానికి మీలోని లోపాలను ఇతరుల ముందు ఎత్తి చూపిస్తూ ఆనందిస్తున్నారు. వారి ముఖం మీద నవ్వు కనిపిస్తున్నా లోపల మాత్రం ఈర్ష్య, ద్వేషాలు రగులుతూనే ఉన్నాయి. అయితే మీ అదృష్టాన్ని ఆపడం ఎవరితరమూ కాదు. మీ భాగ్యాన్ని మార్చే శక్తి కేవలం ఆ భగవంతుడికి మరియు మీ కష్టానికి మాత్రమే ఉంది. మీ చుట్టుపక్కన ఉండేవారు లేదా మీ బంధువుల సర్కిల్లో ఉన్నవారే మీపై దిష్టి పెట్టారు. మీ సంతోషం ముగిసిపోవాలని వారు కోరుకుంటున్నారు. కాని ప్రకృతి సమస్తాన్ని గమనిస్తోంది. ఎవరి చెడు సంకల్పం కూడా ఎక్కువ కాలం నిలవదు. ఇప్పుడు ఆ శత్రువుల చాణక్య తంత్రాలన్నీ రివర్స్ అయి వారిని వారే నాశనం చేసుకునే సమయం దగ్గర పడింది. మీ జీవితంలో ఉన్న చీకట్లు తొలగిపోయి వెలుగులు నిండే అద్భుతమైన మార్పులు మొదలవుతున్నాయి. ఇప్పటి వరకు మూసుకుపోయిన అన్ని మార్గాలు ఇప్పుడు తెరుచుకోబోతున్నాయి. మీపై ఉన్న మానసిక భారం, ఆర్థిక ఇబ్బందులు మరియు అభద్రతాభావం పూర్తిగా తొలగిపోతాయి. మీలో ఒక కొత్త శక్తి ప్రవేశిస్తున్నట్లు మీరు గమనిస్తారు. మీ వెనక ఒక అదృశ్య దైవశక్తి తోడుగా నిలబడి మీకు అండగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఇకపై మీరు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. మీ విజయానికి అడ్డుపడుతున్న అడ్డంకులన్నీ ఇప్పుడు వాటంతట అవే తొలగిపోతాయి. ఒక ముఖ్యాంశం ఏమిటంటే, మీరు ఇప్పుడు ఈ వీడియోని శ్రద్ధగా చూస్తున్నారు అంటేనే ఆ భగవంతుడు మిమ్మల్ని మేల్కొలపాలని అనుకుంటున్నాడని అర్థం. మీ జీవితంలో జరిగిన అన్యాయాన్ని, మీరు పడిన బాధలను మరియు మీ నిద్రలేని రాత్రులను ఆ దైవం గమనించింది. అందుకే మీ కష్టాలకు పరిహారం ఇచ్చేందుకు ఇక ఏమాత్రం ఆలస్యం చెయ్యదు. రాబోయే రోజుల్లో మీకు అత్యంత సన్నిహితంగా ఉండే ఒక వ్యక్తి అసలు స్వరూపం మీ కళ్ల ముందే బయటపడుతుంది. అంతకాలం మీరు నమ్మిన వ్యక్తి మిమ్మల్ని ఎలా మోసం చేశాడో తెలిసి మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. కాని ఈ నిజం బయటపడటం మీ జీవితానికి ఎంతో శుభకరం. మీరు ఇప్పటివరకు అనుభవించిన ప్రతి కష్టానికి ఇప్పుడు తగిన ప్రతిఫలం దక్కబోతోంది. ఇది కేవలం హెచ్చరిక మాత్రమే కాదు, మీకు దక్కబోయే ఒక గొప్ప అవకాశం. మీ మార్గంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి మీ అదృష్టం ఎంతో బలంగా మారబోతోంది. దైవ నిర్ణయం కాస్త ఆలస్యమైనా కావచ్చు, కాని అక్కడ అన్యాయానికి తావుండదు. ఆ దేవుడు మీకు ఇవ్వటం మొదలు పెడితే మీ ఇల్లు ధన, కనక, వస్తు వాహనాలతో నిండిపోతుంది. మీపై చెడు దృష్టి పెట్టిన వారి శక్తులు ఇప్పుడు పూర్తిగా బలహీనపడతాయి. వారు మీ అపజయాన్ని కోరుకున్నారు, కాని ఇప్పుడు వారి కుట్రలన్నీ రివర్స్ అయి వారిని భయపెట్టటం మొదలు పెడతాయి. వారు తప్పించుకోవాలని చూసినా సరే చివరికి నిజాయితీ ముందు మోకరిల్లక తప్పదు. మేషరాశి జాతకులారా, మీకు మంచి రోజులు ప్రారంభమయ్యాయి. మీ ఇంట్లో సుఖశాంతులు వెళ్లివిరుస్తాయి.
నిలిచిపోయిన పనులన్నీ ఎంతో వేగంగా పూర్తవుతాయి. మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే ఎంతో బలంగా మారుతుంది. మీ బంధాలు మెరుగవుతాయి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారు ఇప్పుడు మీ జీవితం నుండి దూరంగా వెళ్లిపోతారు. మీ ఎదుగుదలను చూసి సమాజం ఆశ్చర్యపోయే సమయం వచ్చింది. అయితే ఈ మార్పులు జరుగుతున్నప్పుడు మీ మనసును నిర్మలంగా ఉంచుకోండి. ఎవరైనా మీకు కీడు చెయ్యాలని చూసినా మీరు మాత్రం వారిపై పగ పెంచుకోకండి. కేవలం భగవంతుణ్ణి నమ్ముకొని మీ పనులను సత్సంకల్పంతో చెయ్యండి. కామెంట్ బాక్స్ లో పూర్తి భక్తితో హరహర మహాదేవ అని కామెంట్ చేస్తూ ఉండండి. సానుకూల శక్తి మీ చుట్టూ పెరుగుతుంది. సమయం మారుతున్న కొద్దీ మీ రక్షణ కోసం దైవిక శక్తులు తోడుగా నిలుస్తాయి. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే ఒక చిన్న లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోవటం ద్వారా రాబోయే రోజుల్లో మీకు అందే మరిన్ని దివ్య సంకేతాలను మీరు తెలుసుకోగలుగుతారు. మీ అదృష్టం ఇప్పుడు మీకు పూర్తిగా అనుకూలంగా మారింది. మీ జీవితంలో చాలా కాలంగా పరిష్కారం కాని సమస్యలకు ఇప్పుడు సరైన మార్గం దొరుకుతుంది. రాబోయే 3-4 రోజుల్లో మీకు అకస్మాత్తుగా ఆర్థిక లాభాలు కలగటమే కాకుండా మానసిక ప్రశాంతత లభిస్తుంది. మీ కష్టానికి తగిన గుర్తింపు లభించే సమయం ఆసన్నమైంది. మీ చుట్టూ ప్రతికూల ఆలోచనలతో ఉన్నవారి తంత్రాలన్నీ ఇప్పుడు పూర్తిగా విఫలమవుతాయి. గత కొన్ని రోజులుగా మిమ్మల్ని వేధిస్తున్న సమస్యలన్నింటికీ ఇప్పుడు పరిష్కారం లభించబోతోంది. ఈ సమయంలో మీరు గుర్తుంచుకోవలసింది ఏమిటంటే మీ కర్మలు మీ జీవితంపై నేరుగా ప్రభావం చూపుతాయి. దైవిక శక్తులు ఇప్పుడు మీకు అనుకూలంగా పనిచేస్తున్నాయి. ఈరోజు మీ ఇంటి వాతావరణాన్ని సానుకూల శక్తితో నింపడం ఎంతో అవసరం. ఇంట్లో ఎక్కడైనా ప్రతికూలత ఉంటే దాన్ని వెంటనే తొలగించే ప్రయత్నం చేయండి. రాబోయే 3-4 రోజుల్లో మీకు అకస్మాత్తుగా ఆర్థిక లాభాలు కలగటం లేదా తీవ్రమైన మానసిక శాంతి లభించటం ఖాయం. మీ కష్టం, మీ సంకల్పం ఇప్పుడు మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాయి. మీతో చెడు ఉద్దేశాలతో ఉన్నవారి వ్యూహాలన్నీ ఇప్పుడు పూర్తిగా విఫలమవుతాయి. అయితే ఈ సమయంలో ఎవరినీ అంత త్వరగా నమ్మటం మంచిది కాదు. ఎందుకంటే మీ చుట్టూ ఉన్నవారిలోనే కొందరు మీ ఎదుగుదలను అడ్డుకోవటానికి చూస్తున్నారు. ఇక ఆరోగ్య విషయానికి వస్తే మీ ఆరోగ్యం మెరుగవుతున్నట్లు సూచనలు కనిపిస్తున్నాయి. కాని దీనికోసం మీరు మీ దినచర్య మరియు ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. మీరు ప్రతిరోజు కొంత సమయం ధ్యానం మరియు దైవ ప్రార్థనకు కేటాయిస్తే మీ మానసిక స్థితి మరింత బలంగా మారుతుంది. శరీరంలో కొత్త ఉత్సాహం నిండుతుంది. ఇల్లు శుభ్రంగా ఉంచుకోవటం లేదా ఇంట్లో దైవ మంత్రాలను పఠించటం వంటి చిన్న చిన్న విషయాలు మీ రోజంతటినీ సానుకూలంగా మార్చేస్తాయి. ఈ రోజు మీకు కొన్ని సరికొత్త సంకేతాలు కనిపిస్తాయి. మీ పాత పనులు మరియు పాత ప్రణాళికలు ఇప్పుడు విజయవంతమవుతాయి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కే సూచనలు స్పష్టంగా ఉన్నాయి. మిమ్మల్ని బలహీనుడిగా భావించిన వారు మీరు ఎంత బలంగా సఫలమవుతున్నారో చూసి ఆశ్చర్యపోతారు. అకస్మాత్తుగా మీ జీవిత స్థితిని మార్చేసే ఒక పెద్ద లాభం మీకు అందబోతోంది. మీ విజయం మీ కుటుంబానికి, మీ మిత్రులకు ఒక గొప్ప ప్రేరణగా మారుతుంది. ఈ సమయంలో మానసికంగా స్థిరంగా ఉండటం చాలా ముఖ్యం. ఎలాంటి ఒత్తిడిని, ఆందోళనను మీపై హాని చెయ్యనివ్వకండి. మీ ఆలోచనలు, మీ ప్లాన్స్ ఇప్పుడు ఎంతో స్పష్టంగా మారుతున్నాయి. మీరు వేసే ప్రతి అడుగు మిమ్మల్ని సరైన దిశ వైపు నడిపిస్తుంది. మీ జీవితంలో ఏదైనా పెద్ద మార్పు కోసం ఎదురు చూస్తుంటే ఈ సమయం దానికి ఎంతగానో అనుకూలిస్తుంది. ఆర్థిక విషయాల్లో కూడా మంచి పురోగతి కనిపిస్తుంది. మీ ఆదాయాన్ని పెంచే కొన్ని అద్భుతమైన అవకాశాలు అకస్మాత్తుగా మీ ముందుకు వస్తాయి. మీ పెట్టుబడులు మరియు ధన వ్యవహారాల్లో ఎంతో అప్రమత్తంగా ఉంటూనే వచ్చిన అవకాశాలను మాత్రం చేజార్చుకోకండి. ఈ సమయం మీకు సానుకూల మార్పులను మరియు లాభాలను తెచ్చిపెడుతుంది. కుటుంబ సభ్యులతో మీ బంధాలు మెరుగవుతాయి. ఇంటి వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా మారుతుంది. మీ చుట్టూ ఉన్నవారు మీ నిర్ణయాలను, మీరు చేసే పనులను గమనిస్తూనే ఉంటారు. మీ మంచిని చూసి ఈర్ష్యపడేవారు కూడా ఉంటారు. కాబట్టి మీ పనులలో ఎంతో పద్ధతిగా ఉండండి. ఎవరిని గుడ్డిగా నమ్మకండి. మీ ఆత్మవిశ్వాసం, మీ స్థిరత్వమే ఈ సమయంలో మీకున్న అతిపెద్ద బలాలు. మీ మనసు చెప్పిన మాటను వినండి. మీకు హృదయపూర్వకంగా ఏది నిజం అనిపిస్తే ఆ మార్గంలోనే ముందుకు సాగండి. ఆధ్యాత్మికంగా ఈ సమయం మీకు ఎంతో కీలకమైంది. మీరు క్రమం తప్పకుండా ప్రార్థన, ధ్యానం మరియు సానుకూల ఆలోచనలతో గడిపితే మీ మానసిక శక్తి మరింత బలపడుతుంది. ఏదైనా పాత వివాదం లేదా గత కొంతకాలంగా వేధిస్తున్న ప్రతికూల పరిస్థితి నుండి మీకు పూర్తి విముక్తి లభిస్తుంది. ఇది మీ జీవితంలో ఒక సరికొత్త ప్రారంభానికి సంకేతం. కాబట్టి ఈ సమయంలో మీ జీవితాన్ని సానుకూల దిశగా మార్చుకోవటంపైనే ఎక్కువగా దృష్టి పెట్టండి. ఈ రోజు మీరు చేసే పనుల్లో ఎంతో ఓర్పు మరియు వివేకంతో వ్యవహరించాల్సి ఉంటుంది. ఆవేశంలో లేదా తొందరపాటుతో తీసుకునే ఏ చిన్న నిర్ణయమైనా
మీకు నష్టం కలిగించవచ్చు. అందుకే ప్రతి అడుగు ఎంతో ఆలోచించి వేస్తే మీ పనులన్నీ విజయవంతమవుతాయి. అలాగే మీకు లభించాల్సిన లాభాలన్నీ మీ దరికి చేరుతాయి. ఈ సమయం మీకు ఎంతో మేలు చేస్తుంది. మీకు సహాయం చేయటానికే సిద్ధంగా ఉన్న వ్యక్తులు కూడా మీకు సరైన దిశను చూపిస్తారు. మీ మానసిక స్థితిని మరింత బలోపేతం చేసుకోటానికి ఇది సరైన సమయం. మీ పాత అనుభవాలు మరియు గతంలో మీరు పడిన సంఘర్షణలు ఇప్పుడు మీకొక కొత్త మార్గాన్ని చూపిస్తాయి. ఈ సమయంలో మీరు తీసుకునే ఏ నిర్ణయమైనా భవిష్యత్తులో మీకు ఎంతో ప్రయోజనకరంగా మారుతుంది. మీ ఆధ్యాత్మిక శక్తిని పెంచుకోటానికి క్రమం తప్పకుండా ప్రార్థనలు చేయటం మర్చిపోకండి. ఈ సమయం మీలో ఆత్మవిశ్వాసాన్ని, సరికొత్త శక్తిని మరియు సానుకూల మార్పులను తీసుకుని వస్తుంది. ఈ రోజుల్లో మీ కుటుంబ సభ్యులు మరియు ప్రాణ స్నేహితులతో బంధాలను మరింత బలోపేతం చేసుకోటానికి ప్రయత్నించండి. మీ నిజమైన శ్రేయోభిలాషులు ప్రతి పరిస్థితిలోనూ మీకు అండగా నిలుస్తారు. మీ చుట్టూ ఉన్నవారు మీ విజయాన్ని చూసి ఎంతో ప్రభావితమవుతారు. మీలోని సానుకూల శక్తిని వారు కూడా గుర్తిస్తారు. ఈ సమయం మీకు ఎంతో శుభప్రదం. మీ కర్మలు మీకు అనుకూలంగా పనిచేస్తాయి. ఈరోజు మీకు అకస్మాత్తుగా ఒక ముఖ్యమైన సమాచారం అందే అవకాశముంది. అది మీ జీవితాన్ని ఒక మంచి మలుపు తిప్పుతుంది. ఆ సమాచారం మీ విజయానికి ఒక సరైన మార్గదర్శిలా మారుతుంది. మీ ముందుకు వచ్చే ఎలాంటి అవకాశాన్ని చేజార్చుకోకుండా ఎంతో ఓర్పుతో తెలివిగా ముందడుగు వేయండి. మీ జాతకంలో గ్రహాల అనుకూలత వల్ల అపారమైన ధనలాభం కలగబోతుంది. ఈ ప్రత్యేక జ్యోతిష్య విశ్లేషణ మీ జీవిత ధారను మార్చటానికి వచ్చింది. ఈరోజు కేవలం మాటలు మాత్రమే కాదు, మీ రాత కూడా మారబోతుంది. విధి స్వయంగా మీకు అనుకూలంగా మారబోతుంది. ఈ విషయాలను మీరు శ్రద్ధగా అర్థం చేసుకుంటే మీ జీవితం మునుపటిలా ఉండదు, ఎంతో అద్భుతంగా మారుతుంది. అందుకే వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే ఒక చిన్న లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కటం అస్సలు మర్చిపోకండి. కామెంట్ బాక్స్ లో పూర్తి నమ్మకంతో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. సత్సంకల్పంతో ఈ నామాన్ని స్మరించే వారికి ఈ జ్యోతిష్య ఫలితాలు 100 రెట్లు ఎక్కువగా పనిచేస్తాయి. నిజాయితీ మరియు సత్యం ఉన్న చోట దైవానుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది. ఈ విశ్లేషణ మీలో నిద్రపోతున్న అదృష్టాన్ని మేల్కొల్పుతుంది. గత కొంతకాలంగా మీరు గమనించే ఉంటారు, ఎంత కష్టపడ్డా ఫలితం మాత్రం సగమే దక్కుతుంది. మీరు ఎంతో శ్రమించినా విజయం మాత్రం ఇతరుల పరమవుతోంది. మీ జీవితం ఎక్కడికక్కడ ఆగిపోయినట్లు ముందుకు సాగకుండా ఇబ్బంది పెడుతోంది. కాని గుర్తుంచుకోండి, ఇది ఆగిపోయే సమయం కాదు, మిమ్మల్ని మీరు మేల్కొలుపుకునే సమయం. బ్రహ్మాండం మీకోసం అన్ని మార్గాలను తెరుస్తుంది. మీ జీవితంలో ఇప్పుడు ఒక అద్భుతమైన మలుపు రాబోతోంది. ఇప్పటివరకు మిమ్మల్ని వెనక్కి లాగిన నిరాశాజనకమైన ఆలోచనలన్నీ తొలగిపోయి విజయం వైపు నడిపించే ఒక గొప్ప నమ్మకం మీలో ఏర్పడుతుంది. నిన్నటి వరకు మీకు అడ్డంకిగా నిలిచిన ప్రతి ఒక్క ద్వారం ఇప్పుడు దానంతటా అదే తెరుచుకోబోతోంది. మిమ్మల్ని చూసి ఎగతాళి చేసిన వారే రేపు మీ విజయాన్ని చూసి ఉదాహరణలుగా చెప్పుకుంటారు. అయితే ఇదంతా ఊరికే జరగటం లేదు. దీని వెనక ఒక గొప్ప ప్రకృతి నియమం ఉంది. ఎప్పుడైనా ఒక వ్యక్తి లోపల పూర్తిగా విరిగిపోయినా సరే పట్టుదల వదలకుండా నిలబడితే ఆ బ్రహ్మాండం అతన్ని అందరి ముందు ఒక గొప్ప మిసైల్లా నిలబెడుతుంది. ఇప్పుడు మీరు కూడా అదే స్థాయికి చేరుకోబోతున్నారు. కాని ఈ మార్గంలో మీరు ఎక్కడా అధైర్యపడకూడదు. మీ నమ్మకాన్ని గట్టిగా ఉంచాలి. అందుకే వీడియోని ఇంకా లైక్ చేయకపోతే ఇప్పుడే ఒక చిన్న లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ని ఆన్ చేసి పెట్టుకోండి. అలాగే కామెంట్ బాక్స్ లో పూర్తి విశ్వాసంతో జై శ్రీరామ్ అని కామెంట్ చేస్తూ ఉండండి. రాబోయే రోజుల్లో మీ జీవితంలో 3 పెద్ద మార్పులు రాబోతున్నాయి. మొదటిది, మీ ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. రెండవది, సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మూడవది, మీ మనసుకు ఎంతో కాలంగా లేని ప్రశాంతత లభిస్తుంది. ప్రస్తుతం ఎవరైతే అప్పుల బాధలతో ఇబ్బంది పడుతున్నారో వారికి ఒక మంచి ఉపశమనం దొరుకుతుంది. ఉద్యోగంలో లేదా వ్యాపారంలో సమస్యలు ఎదుర్కొంటున్న వారికి ఒక సరికొత్త అవకాశం లభిస్తుంది. అన్నీ కోల్పోయి నిరాశలో ఉన్నవారికి మళ్లీ ఒక మంచి గుర్తింపు తెచ్చుకునే మార్గం కనిపిస్తుంది. ఎందుకంటే మీ కష్టాలకు స్వస్తి పలకాలని ఆ దైవశక్తి నిర్ణయించుకుంది. పైనుండి మీకు అనుకూలమైన ఆదేశం వచ్చేసింది. అయితే ఆ ఫలితాన్ని అందుకోటానికి మీరు కూడా పూర్తి సానుకూలతతో సిద్ధంగా ఉండాలి. ఈ విషయాలు మీ మనసుకు దగ్గరగా అనిపిస్తే వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఇతరుల జీవితాల్లో వెలుగు నింపేవారికి భగవంతుడు ఎప్పుడూ తోడుగా ఉంటాడు. ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, జీవితంలో వరుసగా అపజయాలు ఎదురైనప్పుడు నా జాతకమే ఇంతేనా, నేను చేసేది తప్పా అని మీకు అనిపించవచ్చు. కాని అసలు నిజం అది కాదు. మీ అదృష్టం నిద్రపోలేదు. మీ చుట్టూ ఉన్న కొన్ని ప్రతికూల శక్తులు మీ ఎదుగుదలను నొక్కిపెట్టాయి. ఈరోజు ఆ నెగటివ్ ఎనర్జీని బద్దలు కొట్టే సమయం వచ్చింది.
ఈ విషయాలను వింటున్న మీ చుట్టూ ఒక దైవిక రక్షణ వలయం ఏర్పడటం మొదలైంది. దీనివల్ల చెడు దృష్టి మరియు దుష్ట శక్తులు మీకు దూరంగా జరిగిపోతాయి. మీ జీవితంలో ఎదురవుతున్న అడ్డంకులు మనుషుల వల్ల కంటే పరిస్థితుల వల్లే ఎక్కువగా వచ్చాయి. కాని ఇప్పుడు ఆ పరిస్థితులన్నీ క్రమంగా మీకు అనుకూలంగా మారబోతున్నాయి. అవకాశాలు మీ పక్షాన నిలబడే ఆ రోజు ఎంతో దూరంలో లేదు. గతంలో కొన్ని నెలల తరబడి నిలిచిపోయిన పనులు కూడా ఇప్పుడు కేవలం కొన్ని రోజుల్లోనే పూర్తవుతాయి. మీ ఆలోచనల్లో మునుపటి కంటే ఎంతో స్పష్టత వస్తుంది. మీ మనసు ప్రశాంతంగా మారుతుంది మరియు మీరు తీసుకునే నిర్ణయాలు ఎంతో బలంగా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మీపై ఆ దైవిక కృపా కటాక్షాలు లభించాయి. ఈ వీడియోని చూస్తున్నవారు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అస్సలు ఆలస్యం చేయకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇది కేవలం ఒక ఛానల్ మాత్రమే కాదు, మీ జీవితాన్ని మార్చే ఒక ఆధ్యాత్మిక మార్గం. ఇప్పుడు మరో ముఖ్యమైన రహస్యం తెలుసుకుందాం. రాబోయే రోజుల్లో మీ జీవితంలోకి అకస్మాత్తుగా కొందరు వ్యక్తులు ప్రవేశించబోతున్నారు. వారు మీ భవిష్యత్తును పూర్తిగా మార్చేయగలరు. వారు మీకు పాత పరిచయస్తులైనా కావచ్చు. భగవద్గీతను సాక్షిగా చేసుకుని చెబుతున్నాను, మీలో నిద్రపోతున్న అదృష్టాన్ని మేల్కొలిపే సమయం ఆసన్నమైంది. ఇప్పటి వరకు మీరు పడిన శ్రమకు సగం ఫలితమే దక్కి ఉండవచ్చు. మీరు ఎంతో కష్టపడి పరిగెత్తినా విజయం ఇతరుల పరమై ఉండొచ్చు. మీ జీవితం ఒకే చోట ఆగిపోయినట్లు ముందుకు సాగకుండా ఇబ్బంది పెట్టి ఉండవచ్చు. కాని గుర్తుంచుకోండి, ఇది ఆగిపోయే సమయం కాదు, మిమ్మల్ని మీరు నిరూపించుకునే సమయం. ప్రకృతి మీకోసం అన్ని మార్గాలను సుగమం చేస్తుంది. అయితే మీరు ఈ విషయాలను పూర్తిగా అర్థం చేసుకోవటం ఎంతో ముఖ్యం. మధ్యలోనే వదిలేయకండి. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే ఒక చిన్న లైక్ చేయండి. మీ నుండి వచ్చే ఒక లైక్ ఈ సానుకూల శక్తిని మరింత పెంచుతుంది. మీ జీవితంలో ఇప్పుడు ఒక అద్భుతమైన మలుపు రాబోతోంది. నిరాశాజనకమైన ఆలోచనలన్నీ తొలగిపోయి విజయం వైపు నడిపించే ఒక గొప్ప నమ్మకం మీలో ఏర్పడుతుంది. నిన్నటి వరకు మీకు అడ్డంకిగా నిలిచిన ప్రతి ఒక్క ద్వారం ఇప్పుడు దానంతటా అదే తెరుచుకోబోతుంది. మిమ్మల్ని చూసి ఎగతాళి చేసిన వారు రేపు మీ విజయాన్ని చూసి ఉదాహరణలుగా చెప్పుకుంటారు. అయితే ఇదంతా ఊరికే జరగటం లేదు. దీని వెనక ఒక గొప్ప ప్రకృతి నియమం ఉంది. ఎప్పుడైనా ఒక వ్యక్తి లోపల పూర్తిగా విరిగిపోయినా సరే పట్టుదల వదలకుండా నిలబడితే ఆ బ్రహ్మాండం అతన్ని అందరి ముందు ఒక గొప్ప ఆదర్శంగా నిలబెడుతుంది. ఇప్పుడు మీరు కూడా అదే స్థాయికి చేరుకోబోతున్నారు. కాని ఈ మార్గంలో మీరు ఎక్కడా అధైర్యపడకూడదు. మీ నమ్మకాన్ని గట్టిగా ఉంచాలి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ని ఆన్ చేసి పెట్టుకోండి. అలాగే కామెంట్ బాక్స్ లో పూర్తి విశ్వాసంతో జై శ్రీరామ్ అని కామెంట్ చేస్తూ ఉండండి. రాబోయే రోజుల్లో మీ జీవితంలో 3 పెద్ద మార్పులు రాబోతున్నాయి. మొదటిది, మీ ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. రెండవది, సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మూడవ మార్పు, మీ మనసు ఎంతో కాలంగా లేని ప్రశాంతతను పొందుకుంటుంది. ప్రస్తుతం ఎవరైతే అప్పుల బాధలతో ఇబ్బంది పడుతున్నారో వారికి ఒక మంచి ఉపశమనం దొరుకుతుంది. ఉద్యోగంలో లేదా పనిలో సమస్యలు ఎదుర్కొంటున్న వారికి ఒక సరికొత్త అవకాశం లభిస్తుంది. వ్యాపారంలో నష్టపోయిన వారికి మళ్లీ ఒక మంచి ప్రారంభాన్ని పొందే మార్గం కనిపిస్తుంది. అన్నీ కోల్పోయి నిరాశలో ఉన్నవారికి మళ్లీ ఒక మంచి గుర్తింపు తెచ్చుకునే సమయం వచ్చింది. ఎందుకంటే మీ కష్టాలకు స్వస్తి పలకాలని ఆ దైవశక్తి నిర్ణయించుకుంది. పైనుండి మీకు అనుకూలమైన ఆదేశం వచ్చేసింది. అయితే ఆ ఫలితాన్ని అందుకోటానికి మీరు కూడా పూర్తి సానుకూలతతో సిద్ధంగా ఉండాలి. ఈ విషయాలు మీ మనసుకు దగ్గరగా అనిపిస్తే వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఇతరుల జీవితాల్లో వెలుగు నింపేవారికి భగవంతుడు ఎప్పుడూ తోడుగా ఉంటాడు. ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, జీవితంలో వరుసగా అపజయాలు ఎదురైనప్పుడు నా జాతకమే ఇంతేనా, నేను చేసేది తప్ప అని మీకనిపించవచ్చు. కాని అసలు నిజం అది కాదు. మీ అదృష్టం నిద్రపోలేదు. మీ చుట్టూ ఉన్న కొన్ని ప్రతికూల శక్తులు మీ ఎదుగుదలను నొక్కిపెట్టాయి. ఈరోజు ఆ నెగిటివ్ ఎనర్జీని బద్దలు కొట్టే సమయం వచ్చింది. ఈ విషయాలను వింటున్న మీ చుట్టూ ఒక దైవిక రక్షణ వలయం ఏర్పడటం మొదలైంది. దీనివల్ల చెడు దృష్టి మరియు దుష్ట శక్తులు మీకు దూరంగా జరిగిపోతాయి. మీ జీవితంలో ఎదురవుతున్న అడ్డంకులు మనుషుల వల్ల కంటే పరిస్థితుల వల్లే ఎక్కువగా వచ్చాయి. కాని ఇప్పుడు ఆ పరిస్థితులన్నీ క్రమంగా మీకు అనుకూలంగా మారబోతున్నాయి. రాబోయే రోజుల్లో ఒక అద్భుతమైన మార్పును మీరు గమనిస్తారు. భగవంతుడి సన్నిధి నుండి మీ పేరు మీద ఒక ప్రత్యేకమైన దివ్య సంకేతం వెలువడింది. ఇది ఒక సాధారణ విషయం కాదు. ఇది మీకు రాబోయే రోజులను తెలియజేసే ఒక హెచ్చరిక మరియు స్పష్టమైన భవిష్యవాణి. మీ జీవితంలో రాబోయే మార్పుల గురించిన సూచనలు ప్రకృతి ముందుగానే ఇస్తుంది. చాలాసార్లు మనుషులు ఆ సంకేతాలను గమనించకుండా వదిలేస్తారు. కాని ఈరోజు మీరు ఎంతో అదృష్టవంతులు. అందుకే మీకు ముందుగానే ఈ హెచ్చరిక అందుతోంది. ఈ సంకేతంలో మొదటి ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఎంతో అప్రమత్తంగా ఉండండి. మీ చుట్టూ ఉన్నవారే మీ అపజయానికి కారణం కావచ్చు.
ఈ మాట వినటానికి కాస్త కష్టంగా ఉన్నా ఇదే నిజం. మీతో పాటు ఉంటూ మీ కుటుంబ సభ్యులుగా చలామణి అవుతూ లేదా మీతో స్నేహం నటిస్తున్నవారే మీ బలహీనతలను తెలుసుకొని మిమ్మల్ని దెబ్బతీయాలని చూస్తున్నారు. సమయం మారిపోయింది. లోకం తీరు కూడా మారిపోయింది. మీతో ఎంతో తీయగా మాట్లాడేవారంతా మీ శ్రేయస్సును కోరుకునేవారు కాదు. రాబోయే రోజుల్లో అలాంటి ఒక వ్యక్తి అసలు ముఖం మీకు పూర్తిగా అర్థం కాబోతోంది. ఆ వ్యక్తి మిమ్మల్ని మాటల్లో పెట్టి బురడి కొట్టించడానికి ప్రయత్నిస్తుంటాడు. మీ మనోధైర్యాన్ని దెబ్బతీస్తూ మీ పనులను మధ్యలోనే నిలిపివేయటానికి చూస్తుంటాడు. మీ వెనక ఇతరులకు మీపై లేనిపోని అబద్ధాలు చెబుతూ మీ ప్రతిష్టను దిగజార్చాలని చూస్తుంటాడు. అలాంటి సమయంలో మీ మనసులో ఒక తెలియని ఆందోళన మొదలవుతుంది. ఎవరో మీ నమ్మకాన్ని దారుణంగా దోచుకుంటున్నారనే భావన కలుగుతుంది. మీ వెనక ఏదో పెద్ద కుట్ర జరుగుతోందనే అనుమానం రాకమానదు. ఇది కేవలం ఊహ మాత్రమే కాదు, ఇది మీ జీవితంలో జరగబోయే పరమ సత్యం. ఇక ఈ సంకేతంలోని రెండవ భాగం ధన విషయాల్లో మీకు జరగబోయే ఒక పెద్ద మోసాన్ని సూచిస్తుంది. మీరు ఎవరినైతే మీకు అత్యంత ఆప్తుడిగా భావించి డబ్బులు చేతిలో పెట్టారో లేదా ఇవ్వాలని ఆలోచిస్తున్నారో ఆ వ్యక్తి మీకు పెద్ద నామం పెట్టబోతున్నాడు. ఈ మోసం కేవలం మీ డబ్బు తీసుకుని పారిపోవటం కంటే కూడా పెద్దదిగా ఉంటుంది. ఇది మిమ్మల్ని మానసికంగా పూర్తిగా కుంగదీస్తుంది. తానే మిమ్మల్ని కాపాడానని, మీకోసం సర్వస్వం త్యాగం చేశానని ఆ వ్యక్తి పైకి నటిస్తాడు. కాని లోపల మాత్రం మీ కష్టాన్ని, మీ శ్రమను మరియు మీ ఎదుగుదలను పూర్తిగా నాశనం చేయటానికి చూస్తుంటాడు. అందుకే సమయం హెచ్చరిస్తుంది. ఈ రోజుల్లో ఎవరికీ రూపాయి అప్పుగా ఇవ్వకండి. ఎవరి దగ్గర అప్పు తీసుకోకండి. ఎవరిని కళ్ళు మూసుకొని నమ్మకండి. ఇక ఈ సంకేతాలలోని మూడవ భాగం అత్యంత సెన్సిటివ్ అయినది. మీ ప్రేమ బంధాల్లో మోసపోయే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రేమ అనేది ఎంతో పవిత్రమైనది. కాని మీ వైపు చూసి నవ్వే ప్రతి ఒక్కరూ లేదా మీతో తియ్యగా మాట్లాడే ప్రతి ఒక్కరూ మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నారని అనుకోకండి. కొన్నిసార్లు అవతలివారు కేవలం స్వార్థంతోనే మీతో ఆటలాడుతుంటారు. ఈ చేతు నిజాన్ని చాలా మంది అంగీకరించలేరు. కాని మీ జాతకం ప్రకారం ఈ హెచ్చరికను మీరు నమ్మి తీరాలి. మీరు ఎవరినైతే ప్రాణంగా నమ్ముతున్నారో ఆ వ్యక్తి మీ హృదయాన్ని గాయపరిచే అవకాశముంది. వారి మనసులో ఇప్పుడు మీపై ఉన్న పాత ప్రేమ లేదు. మీ పట్ల వారి ప్రవర్తన కూడా మారిపోతుంది. ఈ మోసం మిమ్మల్ని తీవ్రంగా ఏడిపించవచ్చు. కాని గుర్తుంచుకోండి, ఇది మీ జీవితానికి ముగింపు కాదు, మిమ్మల్ని మీరు మేల్కొలుపుకునే ఒక గొప్ప అవకాశం. ఇక నాల్గవ భాగం ప్రకారం మీపై ఒక పెద్ద గండం పొంచి ఉంది. కాని కాస్త జాగ్రత్తగా ఉంటే ఈ గండం నుండి మీరు సులభంగా తప్పించుకోవచ్చు. ఈ సమస్య ఏదైనా ప్రమాదం, అనారోగ్యం లేదా కోర్టు గొడవల రూపంలో రావచ్చు. మీ శత్రువులు కూడా ఈ సమయంలో ఎంతో యాక్టివ్గా ఉన్నారు. మీరు ఎవరినైతే లైట్గా తీసుకున్నారో ఆ వ్యక్తి మిమ్మల్ని అవమానించడానికి స్కెచ్ వేసి కూర్చున్నాడు. కాని అధైర్యపడకండి. సమయం మారే కొద్దీ వారి వ్యూహాలన్నీ వారిపైనే రివర్స్ అవుతాయి. మీరు చెయ్యాల్సిందల్లా మీ మాట తీరును అదుపులో ఉంచుకోవటం మరియు మీ పనులను నిజాయితీగా చేసుకోవటం. ఇక ఐదవ మరియు చివరి భాగం మీ జీవితంలో రాబోయే ఒక పెద్ద మలుపును సూచిస్తుంది. ఈ మలుపు మిమ్మల్ని కెరియర్లో అత్యున్నత స్థాయికైనా తీసుకెళ్లవచ్చు లేదా కిందికైనా నెట్టేయవచ్చు. మీ జీవితం ఇప్పుడు ఒక 2 దారుల జంక్షన్లో నిలబడింది. ఒక దారి వెలుగువైపు వెళ్తుంది. అక్కడ మీకు గౌరవం, విజయం మరియు ఆత్మశక్తి లభిస్తాయి. రెండవ దారి చీకట్లోకి తీసుకెళ్తుంది. అక్కడ కేవలం భయం, అపజయం మాత్రమే ఉంటాయి. మీరు ఏ దారిని ఎంచుకుంటారు అనేది మీ మానసిక స్థిరత్వంపైనే ఆధారపడి ఉంటుంది. ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటే నష్టపోతారు. అత్యాశకు పోతే సర్వస్వం నాశనమవుతుంది. భయపడి అడుగులు వేస్తే కింద పడిపోతారు. కాని మీ అంతరాత్మ ప్రబోధాన్ని విని నిర్ణయం తీసుకుంటే మిమ్మల్ని ఆపటం ఈ ప్రపంచంలో ఎవరితరమూ కాదు. ఈ ప్రత్యేక సంకేతం ద్వారా బ్రహ్మాండం మీకొక గొప్ప అవకాశాన్నిస్తుంది. దీన్ని సరిగ్గా అర్థం చేసుకున్నవారు తమ అదృష్టాన్ని తామే స్వయంగా మార్చుకోగలరు. ఈరోజు మీరు కేవలం కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవాలి. మీ వాళ్లే మిమ్మల్ని మానసికంగా గాయపరచవచ్చు. మీ ధనంపై ఇతరుల కళ్ళు పడ్డాయి. మీ ప్రేమ బంధాల్లో సమస్యలు రావచ్చు మరియు మీ వెనక కొన్ని కుట్రలు సాగుతున్నాయి. కాని మీరు కనుక సమయానికి మేలుకొని మీ మనస్సును అదుపులో ఉంచుకొని ఎంతో అప్రమత్తంగా ఉంటే ఈ గండాలు ఏవీ మిమ్మల్ని తాకలేవు. మేషరాశి జాతకులారా, ఇంతటి శక్తివంతమైన హెచ్చరిక మీకు అందింది అంటే దాన్ని గౌరవించండి. మీ జీవితంలో ప్రతి విషయంలోనూ సావధానతను అలవర్చుకోండి. మీ పనులను నిశ్చలంగా చేసుకోండి. గుర్తుంచుకోండి, ఈ సమాచారం మీకు కేవలం ఒక వినోదం కోసం లభించలేదు. ఇది మీ జీవితాన్ని ఒక ఉన్నతమైన మలుపు తిప్పటానికి సరిగ్గా సమయానికి మీ ముందుకు వచ్చింది. మీరంతా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని జీవితంలో సఫలమవ్వాలని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి.
మీ మిత్రులకు షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కటం ద్వారా రాబోయే రోజుల్లో వచ్చే మరిన్ని అద్భుతమైన జ్యోతిష్య విషయాలను మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు. కామెంట్ బాక్స్ లో పూర్తి భక్తితో జై మాతాజీ అని కామెంట్ చేస్తూ ఉండండి. మీ అందరికీ ఆ దైవాశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ సెలవు. ధన్యవాదాలు. మీ రోజు శుభప్రదంగా సాగాలి.